రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఈరోజు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను, బిల్లుల కాపీలను వాళ్ళ భోగి మంటలు వేసి తంగిడిగూడెం గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి విబీజీ రామ్జీ అనే పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా, పథకాన్ని తీసుకురావడం ద్వారా కూలీలకు మేలు జరగకపోగా, రైతాంగానికి మేలు జరగకపోగా మరింత నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఈ పథకం కనుక అమలైతే కనుక భవిష్యత్తులో ఇప్పటివరకు రాష్ట్రాలు వాటా ఈ ఉపాధి హామీకి సంబంధించి 10% ఉండేది, అట్లాంటిది 40% రాష్ట్రాలు వాటా పెంచారు. మరి రాష్ట్రాల మీద ఆర్థిక భారం వేస్తే రేపొద్దున ఉపాధి కూలీలకు పని కల్పించే పరిస్థితి ఉండదు. అలాగే రైతాంగానికి ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులకి ఉపాధి హామీ పథకం వర్తించదు, సిమెంట్ రోడ్ ఇట్లాంటివి వేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పద్ధతులు ఈ చట్టాన్ని తీసుకొచ్చే పథకాన్ని చట్టంగా మార్చే చట్టాన్ని చేస్తూ వాళ్ళు పార్లమెంట్లో ఆమోదించారు. మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంతోపాటు విత్తన చట్టం, కార్పొరేట్ విత్తన కంపెనీలు ఉపయోగపడే విధంగా విత్తన చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో ఇప్పటికే రైతులు మొక్కజొన్న కానీ ఇతర పంటలు సాగు చేసిన విత్తన రైతులు వాళ్ళ కంపెనీలు మోసాలకు గురై నష్టపోతూ ఉన్నారు. భవిష్యత్తులో పరిహారం కూడా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా విత్తన చట్టం తీసుకురావాలి, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే చట్టం కాదని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారు. అంటే ఈ విద్యుత్ సవరణ బిల్లు కనుక చట్టం అయితే రేపొద్దున మొత్తం విద్యుత్ అంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది. రేపొద్దున విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఉచిత విద్యుత్ ఉండదు. వ్యవసాయానికి కూడా ఉచిత విద్యుత్ కోల్పోయే పరిస్థితి రైతాంగానికి వస్తుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజా వ్యతిరేక చట్టాలని ఇవాళ భోగిమంటలు లేసి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో రైతులకి, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.